అండ్ క్లీన్గా ఉంచుకోవడం, హైజీనిక్గా ఉంచుకోవడం అని అంటే కింద మనం తడిగా ఉంచుకోకపోవడమే హైజీన్. సో అండర్వేర్ వాడతారు, అండర్వేర్ అది తడిగా వేసుకుంటారు చాలామంది. లేదు అని అంటే వాష్ చేసుకున్నాక పొడి అయ్యేదాకా వెయిట్ చేయరు, లేదు డ్యాబ్ చేసుకోరు. ఒక టిష్యూ పేపర్ తీసుకొని డ్యాబ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మీ దగ్గర టవల్ ఏదైనా ఉంటే జస్ట్ దాన్ని డ్యాబ్ చేసి వదిలేసేయచ్చు. డ్రైగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, ఏదైనా వైట్ డిశ్చార్జ్ స్మెల్లీగా కానీ, ఎక్కువ రావడం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని అది హీల్ అయిపోయేంత వరకు చూసుకోండి. మానిపోయిన తర్వాత ప్రాబ్లం ఉండదు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దేనికన్నా సొల్యూషన్ ఫాస్ట్గా వస్తుంది. ఎస్ మ్యామ్, ఇంతకుముందు నేను మీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కామెంట్స్ రాశారు, పీరియడ్ వచ్చే ముందు వెజైనల్ ఇచ్చింగ్ వస్తుంది, ఇది ఏంటి, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? వెజైనల్ ఇచ్చింగ్ మీకు నార్మల్గా కూడా రెగ్యులర్గా వస్తుందంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్కి సైన్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదైనా షుగర్స్ కొంచెం హైగా ఉండొచ్చు. సో ఇదొక్కటి గమనించుకోండి. ఒకవేళ మీకు ఫంగల్ ఇన్ఫెక్షనే ఉంది అని అంటే అది సింపుల్ మెడికేషన్తో తగ్గిపోతుంది. మనకి జస్ట్ పీరియడ్ వచ్చే ముందు వెజైనల్ ఇచ్చింగ్ వస్తుంది అనేదైతే సిమ్టమ్ ఏం కాదండి, డ్రైనెస్ వల్ల వస్తుంది ఇచ్చింగ్. ఎప్పుడైనా సోప్ చేంజ్ కానీ, మీరు ఏదైనా మీరు ఇన్నర్ వేర్ యూజ్ చేసే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్లో మార్పు వచ్చినా కూడా దర్ ఇస్ హై ఛాన్స్ మీకు వెజైనల్ ఇచ్చింగ్ రావడం. సో ఏదైనా చిన్న ట్రిగర్ ఉంటుంది, అది గమనించుకొని అది స్టాప్ చేయండి. ఇలాంటివన్నీ కూడా ట్రీట్ చేయకపోతే గర్భసంచి వరకు వెళ్తాయా? ట్రీట్ చేయకపోతే ఈ బయట ఉండే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఇవి గర్భసంచి వరకు వెళ్ళవండి. అండ్ క్యాండిడియాసిస్ అని ఉంటుంది, అది గర్భసంచి కింద ఉండే ద్వారం ఏదైతే కలయిక ద్వారం ఉంటుందో అదే వెజైనా. సో ఈ వెజైనా లోపల క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, దీనివల్ల డ్రైనెస్ ఉండొచ్చు, యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా మంటగా రావడం కానీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడే. కానీ ఇది గర్భసంచి వరకు వెళ్ళే ఛాన్సెస్ తక్కువ. సో యూట్రైన్ లోపల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే, గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ వస్తుందంటే అది లోపల ఉండే బ్యాక్టీరియా వల్ల అనమాట. ఎండోమెట్రైటిస్ అని వాటిని డిఫరెంట్గా ట్రీట్ చేస్తాం. ఇంకొకటి వెజైనాలో కొందరికి గడ్డల్లాగా ఉంటాయి అంటారు, అది ఏంటి మ్యామ్? సో యూజువల్గా మనం చూసే గడ్డ బార్తోలిన్ సిస్ట్ అంటాం అనమాట. సో ఈ బార్తోలిన్ సిస్ట్ అంటే జస్ట్ ఒక గ్రంథి, అది అందరికీ ఉంటుంది కానీ అందరికీ ఇన్ఫ్లేమ్ అవ్వదు. ఇప్పుడు అందరికీ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, బట్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడే మనకి యాక్నే లాగా ప్రెజెంట్ అవుతుంది, పింపుల్స్ అప్పుడే వస్తాయి. సేమ్ థింగ్, అందరికీ గ్రంథి ఉంటుంది, బట్ అది ఇరిటేట్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఊరికూరికి వచ్చినప్పుడు మాత్రమే అది ఉబ్బినట్టు కనిపిస్తుంది. అండ్ ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం అంటే లేదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి, సిమ్టమ్స్ ఏం లేని వాళ్ళకి దాన్ని ట్రీట్ చేయమండి. బట్ సిమ్టమాటిక్గా ఉన్నారు, నొప్పి వస్తుంది, కలిసిన ప్రతిసారి ఇబ్బంది అవుతుంది, కలిసిన ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న వాళ్ళకి దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి పెడతాం. ఓకే, యా. సో కలిసిన ప్రతిసారి ఇబ్బంది అలాంటివి మోస్ట్ కామన్గా వింటూ ఉంటారా మీరు? అంటే డిపెండ్స్ అండి. ఇప్పుడు సిస్ట్ వల్ల ఒకటే అని కాదు, బట్ వేరే రకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు వెజైనిస్మస్ అనేది ఏంటి అని అంటే ఈవెన్ టచ్తో కూడా వాళ్ళకి పెయిన్ సెన్సేషన్ లాగా తెలుస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఏంటి, కలయిక తర్వాత పెయిన్ వస్తుందేమో అని అనుకుంటారు, బట్ ఒరిజినల్గా వాళ్ళకి టచ్ సెన్సేషన్ కూడా పెయిన్ లాగా పర్సీవ్ అవుతుంది. సో చాలా మందికి మనం జస్ట్ సైకలాజికల్గా వాళ్ళని కౌన్సిల్ చేయడము, వాళ్ళకి అర్థం చేయించడం తోటి బెటర్మెంట్ ఉంటుంది. ఫిజియోథెరపీ హెల్ప్ చేస్తుంది, డైలేటర్స్ అని ఉంటాయి, అలాంటి వాటితో మనం వాటి హెల్ప్ తీసుకొని కూడా వీళ్ళని దాని నుంచి బయటకు తేవచ్చు. బట్ నిజంగా పెయిన్ఫుల్గా ఉందంటే దానికి మెడికేషన్ ఉంటుంది, ట్రీట్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మ్యామ్, ఈ మధ్య మనం చాలా వీడియోస్ చూస్తున్నాము, వెజైనా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చినా కానీ దాన్ని కరెక్ట్ చేస్తారు, అట్లాంటివి అంత కాస్మెటిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? వెజైనల్ స్ట్రక్చరల్ చేంజెస్ అంటే కాస్మెటిక్ కాదు యాక్చువల్గా. స్ట్రక్చరల్గా అంటే మనం పుట్టుకతోటే కొన్ని అబ్నార్మాలిటీస్తో పుట్టచ్చు, బట్ అది మనకి ఫిజికల్గా బయటకి కనిపించేది అయి ఉండదు. ఇప్పుడు మీకు లిప్ మీద ఎప్పుడైతే క్లెఫ్ట్ లిప్ అంటామో ఇలాంటివన్నీ కనిపిస్తాయి, చీలిక కనిపిస్తుంది, బట్ లోపల ఉండేది అల్ట్రాసౌండ్ చేస్తేనో, లేకపోతే వాళ్ళకి ఎప్పుడూ పీరియడ్స్ రాకపోయి ఉంటేనో, వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చి ఉంటే కానీ ఇప్పటివరకు పీరియడ్స్ వచ్చిండో, ఇలాంటివన్నీ ములేరియన్ అనామలీస్ అని అంటాం అనమాట. వీటికి ట్రీట్మెంట్ అవసరం, బట్ ప్రతి ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ అవసరమా అని అంటే కాదు. కొందరికి గర్భసంచి నార్మల్గానే అబ్నార్మల్ షేప్స్లో ఉండడం కానీ, బట్ స్టిల్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింటుంది అండ్ 2 యూట్రస్ ఉంటాయి, 2 గర్భసంచులు ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఒకటే గర్భసంచి 2గా డివైడ్ అవుతుంది, అలాంటి వాళ్ళు కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లం అవ్వదు. వాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు పుట్టట్లేదో అప్పుడు చెక్కి వెళ్తారు, అలాంటప్పుడే ఇవి బయటపడతాయి అన్నమాట. ఓకే, అంతేగాని వెజైనాలో మనం స్ట్రక్చరల్ చేంజ్ ఉంటే ఖచ్చితంగా చేయాలంటే ప్రతిదీ అవసరం లేదు. కొన్ని ఉంటాయి వాళ్ళకి బ్లీడింగ్ కూడా అవుతుండదు, లోపల ఇరుక్కుపోతుంది బ్లీడ్ అంతా, ఇలాంటి వాళ్ళకి అవసరం. ఎంట్రీ దొరకదు అంటే ఇప్పుడు వాళ్ళ కలయికనే పాసిబిలిటీ లేదు, బయట ఆల్రెడీ ఒక థిక్గా
ఒక అట్ట ముక్క పెట్టినట్టు అడ్డంగా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి చాలా సివియర్ బ్లీడింగ్ అవుతుంది కలిసినప్పుడు, చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు కలిసిన ప్రతిసారి. అలాంటి వాళ్ళకి చిన్న ఇన్సిషన్ ఇచ్చి అంటే చిన్న కట్ చేసినా కూడా అది ఓపెన్ చేసే సర్జరీ లాంటిది ఒకటి ఉంటుంది. ఇలాంటివి అవసరం, కాస్మెటిక్గా కాదు. డెలివరీ తర్వాత అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు? సో మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి డెలివరీ తర్వాత వాళ్ళు చెప్పేది బ్లీడింగ్ ఆగట్లేదని, బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూస్గా ఇస్తున్నాను, సో కింద అంతా పెయిన్ఫుల్గా ఉంది కలిసినప్పుడు, అండ్ అసలు నాకు కలవాలనే ఫీలింగే లేదు. సో మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కలవాలనే ఫీలింగ్ లేకపోవడం నార్మల్. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మీరు 2 years 3 years వరకు ఇవ్వడం అనేది, ఒకవేళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం ఇవ్వకండి. బికాజ్ మీకు ఆల్రెడీ 1 year తర్వాత బేబీకి ఇచ్చే పోషన్ ఏమి ఉండదు, జస్ట్ మనం సాటిస్ఫాక్షన్ కోసం బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాం. ప్లస్ పిల్లలు కూడా వేరే పదార్థాలు ఏం తినకుండా బ్రెస్ట్ మిల్క్ మీదనే ఆధారపడిపోతారు. సో ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఇస్, సో ఇంకొకటి ఏంటి అంటే కలయికలో ఇబ్బంది కలగడం. సో పోస్ట్ డెలివరీ డ్రైనెస్ వల్ల కలయికలో ఇబ్బంది ఉంటుంది, బట్ అది కంఫర్టబుల్గా కావాలి అని అంటే మనం ఒకసారి డాక్టర్ని కలిసి దానికి కూడా సొల్యూషన్స్ తీసుకోవచ్చు. అలాంటి కాంప్లికేషన్స్తో వస్తారు. ఎస్. ఓకే. జనరల్గా కూడా ఈ ఉమెన్కి సంబంధించి ఎప్పుడు ఉమెన్ హెల్త్ ఇట్లా మీరు చెప్తూ ఉంటారు కదా, ఉమెన్ హెల్తీగా ఉండాలంటే మెన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళ భర్తకి ఎలాంటి మీరు అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని వ్యాక్సినేట్ చేయించండి ఈ సర్వైకల్ క్యాన్సర్ కోసం. ఎందుకు చేయించాలి అని చాలామంది అడుగుతారు. ఎందుకు అని అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అండ్ వాళ్ళు ఇంకొక అమ్మాయికి లైఫ్ ఇవ్వాలి. సో అలాంటప్పుడు కలిసినప్పుడు ఇబ్బంది కలగకుండా ఆ అమ్మాయి తీసుకున్నా తీసుకోకపోయినా వీళ్ళ ద్వారా సంక్రమించకుండా ఉండేటట్టు మనం వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ అడలసెన్స్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టీనేజ్ కిడ్స్ కాండమ్స్ వాడండి. అండ్ కాండమ్ అనేది ఇట్స్ ఈజీలీ అవైలబుల్. అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది, అంటే అబార్షన్. ఓకే. సో చాలా కామన్గా చూసే ఏజ్ గ్రూప్ ఏముంటుంది అంటే 20 నుంచి 25 ఏజ్ గ్రూప్ ఉంటుంది. మీరు కెరియర్లో ఇంకా సెటిల్ కాలేదు, మీకు ఆల్రెడీ తెలుసు మనం పెళ్లి చేసుకోలేము, పిల్లల్ని మనం పోషించలేము, ఇవన్నీ తెలిసినప్పుడు అసలు అది ఎందుకు జరిగేటట్టు చేస్తాం? మీకు తెలిసినప్పుడు అది వాడుకోండి. క్యారీ అ కాండమ్ ఇన్ యువర్ పాకెట్. ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ దట్. ఓకే. సో ఒక ఫీమేల్ మీకు చెప్పలేకపోవచ్చు, తను మిమ్మల్ని చేసుకోవాలి ఇవన్నీ ఆలోచనలు ఉన్నా కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి రెడీగా ఉండకపోవచ్చు. ఏజ్ ఒక 20 or 22 ఉన్నప్పుడు మీకు అంత డబ్బులు కూడా లేదు, యు ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్, మీకే ఉద్యోగం లేనప్పుడు మీరు ఇంకొకరిని కనలేరు. అలాంటప్పుడు జాగ్రత్త పడండి ఫస్ట్. అంతేగాని మిస్టేక్ అయిపోయిన తర్వాతనో, లేకపోతే మిస్టేక్ అని కూడా నేను అనను, అదొక సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ని మీరు అవాయిడ్ చేయలేరు అన్నప్పుడు జస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రొటెక్ట్ యువర్ పార్ట్నర్. మీకు తన మీద ఇష్టం ఉంటే షో ఇట్ ఇన్ దిస్ వే ఫర్ ఆల్ ద అడలసెంట్ కిడ్స్ ఐఎమ్ టెలింగ్. సో ఆఫ్టర్ 30 ఇట్స్ లైక్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ ఇఫ్ యూఆర్ మ్యారీడ్. లేదు మీకు ఒక పార్ట్నర్ ఉంటే తన గురించి అట్లీస్ట్ కేర్ తీసుకోండి. మెన్స్ట్రల్ సైకిల్ అనేది అందరికీ జరుగుతుంది. అండ్ ఒకవేళ తను స్ట్రగుల్ అవుతుంది ఆ టైంలో అంటే మీరు కొంచెం టైం తనతో స్పెండ్ చేయడమో, తనకు నచ్చింది చేయడంలోనో దే విల్ ఫీల్ హ్యాపీ. ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్. ఇప్పుడు మనం ఫాదర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో పార్ట్నర్ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఫాదర్స్ హై ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు మనకి, సో అదే పార్ట్నర్ నుంచి కూడా ఉంటుంది. బట్ ఎంతో కొంత చేసినా కానీ వీల్ ఫీల్ హ్యాపీ. అండ్ లేటర్ ఆన్ మీకు ప్రెగ్నెంట్ ఉన్న వైఫో, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్న వైఫో ఉంటే వాళ్ళకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండడం నార్మల్ అని అర్థం చేసుకోండి. బేబీది తను ఒక్కటే కాదు, మీరు కూడా రెస్పాన్సిబులే. సో బేబీ డైపర్ చేంజింగో, చిన్న చిన్నవి బాటిల్ ఫీడింగ్ చేయడమో సంథింగ్ మీరు కూడా హెల్ప్ చేస్తే షీల్ ఫీల్ హ్యాపీ. ఎస్. డెలివరీ తర్వాత కూడా ఒక 3 ఏళ్ల వరకు హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, సెట్ అవ్వరు సరిగా ఉమెన్ అంటారు, అవునా మ్యామ్? అంటే 1 year 2 years 3 years టైం ఫ్రేమ్ ఏం లేదండి. ఒక్కొక్కళ్ళ బాడీ తీసుకునే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ 1 yearలో బయటకు వచ్చేస్తారా అంటే చాలామందికి చాలా టైం పడుతుంది, చాలామందికి చాలా తక్కువ టైం పడుతుంది. అంటే వర్కింగ్ పాపులేషన్ మనం చూస్తే 1-2 monthsలో కూడా వాళ్ళు వెనక్కి వచ్చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సపోర్ట్ సిస్టమ్ కూడా బెటర్గా ఉన్నప్పుడు ఇవన్నీ పాసిబుల్. సపోర్ట్ సిస్టమ్ లేని వాళ్ళకి, లేకపోతే ఆల్రెడీ కొంచెం సైకలాజికల్గా డౌన్ ఉన్న వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఈ ఫేజ్లోంచి బయటపడడం. ఈలోపే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీస్ కూడా వస్తాయి చాలామందికి. పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఉండడం కానీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం కామన్. బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కూడా పీరియడ్స్ రావు చాలామందికి. సో కంటిన్యూస్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళకి అంత హార్మోనల్ సర్జెస్ ఉన్నప్పుడు కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండడం ఎక్స్పెక్టెడ్.
సో ఈ డిప్రెషన్ అలా ఉండకుండా కొంచెం బయటకు వచ్చి ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో మీ బాడీ హార్మోనల్ హెల్త్ రెగ్యులేట్ అవుతుంది. అండ్ సపోర్ట్ తీసుకోండి. అది ఎవరైనా కావచ్చు, మీ మాట వినే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. పీరియడ్స్ ఆగిపోతున్నాయి, అది అబ్నార్మల్ అని మనకు ఎలా తెలుస్తుంది? పీరియడ్స్ ఆగిపోతున్నాయి అని అంటే మీకు కంటిన్యూస్గా ఒక 6 months అన్న పీరియడ్ రాలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ దగ్గరికి 2 months 3 monthsలో పీరియడ్ రాలేదంటే కూడా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అది ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చు, మీకు ట్యూబెక్టమీ అయినా కూడా, అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ అయ్యున్నా కూడా అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు. ఇవన్నీ అందరికీ తెలియాలి. ప్రతి ఆడపిల్లకి ప్రతి మగపిల్లవాడికి తెలియాల్సింది ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి. మీరు ఇప్పుడు ఈ రీల్ చూస్తుంటే లేదా ఈ వీడియో చూస్తుంటే మీ ఫోన్లో ఉంటే మీ చేతిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది కొట్టి చూడండి. సో అది ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది. ఎప్పుడు కలిసినా మనము ఒకవేళ పీరియడ్ రాలేదు అని అంటే మాత్రం 100% మీరు ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఈజీగా దొరికే కిట్ అది చేసుకోండి, చేసి చూడండి. ఇది ప్రెగ్నెన్సీ కాదు అన్నప్పుడే 100% మీరు రూల్ అవుట్ చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, సో మీకు ఒక స్కాన్ అడ్వైజ్ చేయొచ్చు, లేకపోతే మీకు హార్మోనల్ టాబ్లెట్ పెట్టొచ్చు. ఫస్ట్ పీరియడ్ రావాలి. సో అట్లీస్ట్ ఒక 3 months 2 months మనకి పీరియడ్ రాలేదంటే టాబ్లెట్స్ ఇచ్చి మీకు విత్డ్రావల్ తెప్పిస్తారు. తర్వాత రూట్ కాజ్ వెతకాలి, అసలు ఎందుకు అవుతుంది ఇలాగా. అది పీసీఓడి సమస్యనా, ఫైబ్రాయిడ్ ఏమైనా ఉందా, ఇంకేదైనా ఇష్యూ వల్ల మీకు పీరియడ్ రావటం లేదా, న్యాచురల్గానే మెనోపాజ్ వచ్చిందా, ముట్లు ఆగిపోయాయా. ఇది మీ సొంతగా ట్రీట్మెంట్ తీసుకోకండి, డాక్టర్ డిసైడ్ చేయనియండి అట్లీస్ట్. సో ఇదొక్కటి లెట్ దెమ్ డిసైడ్. ఆ తర్వాత మీకు ఏ ఇష్యూ లేదు అని అంటే, నిజంగా ముట్లు ఆగిపోయాయంటే ఓకే, మీరు దాంతోనే వీ కెన్ కంటిన్యూ. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫైనల్గా సర్వైకల్ క్యాన్సరు, హెచ్పివి వైరస్ ఇట్లా తెలుసు, కానీ హెచ్పివి వైరస్ నోటి ద్వారా కూడా వస్తుంది, అదేంటిది అసలు? నోటి ద్వారా అంటే ఇప్పుడు బికాజ్ మనం ఓన్లీ వెజనల్ సెక్స్ ఒకటే జరగట్లేదండి, దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ కూడా. అంటే అది కామన్గా చెప్తా ఉంటారు, కానీ ప్రాక్టికల్గా మనం మాట్లాడినప్పుడు కూడా పేషెంట్స్ అప్రూవ్ చేయరు. అనల్ సెక్స్ అనేది ఉంటుంది, లేకపోతే ఓరల్ సెక్స్ అనేది ఉంటుంది. సో ఏ ద్వారం నుంచన్నా జరిగినప్పుడు దర్ ఇస్ హై ఛాన్స్. ఇప్పుడు ఇట్స్ జస్ట్ అ వైరస్, సో వైరల్ ఎక్స్పోజర్ ఎక్కడన్నా జరగచ్చు. అండ్ యూజువల్గా ఈ ఏనల్ సెక్స్ వీటిలో కూడా మనం కామన్గా హెచ్ఐవీస్ కానీ ఇవి కూడా చూస్తూ ఉంటాం. సో అదే సేమ్ థింగ్, మనకి ఎప్పుడన్నా ఒక సలైవా కావచ్చు, ఏదైనా ద్రవం మన బాడీలో ఒక ద్రవం నుంచి షిఫ్ట్ అవుతుంది ఈ వైరస్ అనేది. సో దాన్ని ప్రొటెక్షన్ కోసమే మనం అడుగుతాం అనమాట, మీరు ఓరల్ సెక్స్ చేశారా, సో దానివల్ల ఓరల్ క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి, అంటే హెచ్పివి ద్వారా వచ్చేవి ఏవైనా సరే. నోటి క్యాన్సర్ వస్తుందా హెచ్పివి వల్ల? అవునా. సో అది అవాయిడ్ చేయడం కోసమే మనం హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమని చెప్తాం. చక్కగా చెప్పారు మ్యామ్. అందరూ జాగ్రత్తగా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఎస్, మీరు అన్నట్లు 40 తర్వాత ఎలాంటి టెస్టులు ఉన్నాయి, ఏంటి క్యాన్సర్ కోసం ఎలాంటి స్క్రీనింగ్ ఉంది, అంతేకాదు ఎలాంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ విమెన్లో మోస్ట్ కామన్గా చూస్తుంటాము, తర్వాత యూరిన్ లీకేజ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు హోమ్ రెమెడీస్ కాకుండా డాక్టర్ని సంప్రదించడం మేలు. చెప్తూ ఉంటారా హోమ్ రెమెడీస్ పాటించాము, ఇన్నాళ్ళు పోస్ట్పోన్ చేశామని? అవును. అసలు హోమ్ రెమెడీస్ పనిచేస్తాయా మ్యామ్ యూటీఐకి? కొన్ని హోమ్ రెమెడీస్ పనిచేస్తాయండి. అంటే ఒకవేళ అది పూర్తి ఇన్ఫెక్షన్ కాదు, బట్ జస్ట్ మీకు యూరిన్లో కొంచెం pH మార్పుల వల్ల మంట రావడం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మీరు బార్లీ వాటర్ తాగడం, ఇంట్లో క్రాన్బెర్రీ ఇవి ఫ్రూట్స్ తినడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ అవి రెస్పాండ్ అవుతారు కొంతమంది, బట్ అదే ట్రీట్మెంట్ అయితే అవ్వదు. కొంచెం సివియారిటీ పెరిగినప్పుడు దాన్ని మనం ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా కానీ తగ్గవన్నమాట. కొన్ని రూరల్ ఏరియాస్లో ఇప్పటికి కూడా 30s కూడా గర్భసంచి తీసేయించుకుంటున్నారు. అది డాక్టర్స్ కూడా వద్దని చెప్పినా వాళ్ళు బలవంతంగా చేస్తున్న పరిస్థితి. అసలు గర్భసంచి లేకపోతే ఏం జరుగుతుంది? 30కి నిజంగా రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు, అంటే వాళ్ళకి నిజంగా దానివల్ల ఇబ్బంది ఉంది అంటే దాన్ని ఇంకా ఏ విధంగా కంట్రోల్ చేయలేమన్నప్పుడు సర్జరీ చేయడంలో మీనింగ్ ఉందండి. కానీ ఊరికే చిన్న గడ్డ ఉందనో, వైట్ డిశ్చార్జ్ అవుతుందనో, లేకపోతే ఇంకేదో మెడికల్గా ట్రీట్ చేసే ప్రాబ్లమ్ని కూడా వాళ్ళు పెద్దగా చూపించో, వీళ్ళు పెద్దగా అనుకోనో, లేదా గర్భసంచి ఉంటే తర్వాత క్యాన్సర్ వస్తుంది అంటే ప్రతి దానిలో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే అన్నీ తీసేసుకుంటూ పోతే అసలు మన దగ్గర మిగిలే ఆర్గన్స్ కూడా ఏముండవు, అన్నిటికీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, అలానే బ్రెస్ట్ తీసేయట్లేదు కదా. సో సేమ్ థింగ్, గర్భసంచి కూడా క్యాన్సర్ రావచ్చు, బట్ స్క్రీనింగ్ అనేది ఒకటి ఉంది. సో టెస్ట్ చేయించుకుంటున్నాం అన్నప్పుడు, రక్త పరీక్షలు అన్నీ చేయించుకుంటున్నప్పుడు ప్యాప్స్మియర్ కూడా మన బాడీలో భాగమే కాబట్టి అది చేయించుకోవడం ఇంపార్టెంట్. అండ్
ఒకవేళ మీకు నిజంగా క్యాన్సర్ రిస్క్ ఉంది అని డాక్టర్ చెప్పి మీరు ఇంకొక ఒపీనియన్ తీసుకోండి. గర్భసంచి తీసేయడం ప్రాబ్లం కాదు ఏదైనా ప్రాబ్లం నిజంగా ఉన్నప్పుడు. కానీ ఓవరీస్ అని ఉంటాయి, అంటే అండాశయాలు. ఈ అండాశయాలు తీసేసినప్పుడు హార్మోన్స్ అన్నీ పోతాయి అన్నమాట. దానివల్ల మనకి ఏజ్ తొందరగా వచ్చినట్టు బాడీలో మిగిలిన ప్రొటెక్షన్ అంతా తగ్గిపోతుంది. అంటే అది కార్డియోవాస్కులర్ గుండె పరిమిత ప్రొటెక్షన్ కావచ్చు, లేదా మన న్యాచురల్గానే బాడీ టైప్, ఇప్పుడు ఎముకలు అరిగిపోవడం దగ్గర నుంచి అన్నీ మన హార్మోన్స్ మీద డిపెండెంట్. సో ఇవి లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి, ఇవి సైడ్ ఎఫెక్ట్ లాగా. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలి. ఉమెన్ తన గురించి తను ఆలోచించుకోవాలి. తన హెల్త్ గురించి తను ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. డేలో 1 గంట పాటైనా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, తన గురించి మెడిటేషన్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా తన కోసం టైం కేటాయించుకోవాల్సిందే. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. పిల్లలు ఉంటే కనుక వాళ్ళ తల్లి ఆరోగ్యం గురించి ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిందే. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.